అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. ఏడవ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అంత కంగారేంట్రా నీకు అని సురేఖ గారు అడిగితే, ప్లీజ్ అమ్మా అసలే నీ కోడలు మూడు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అది అటు ఇటుగా ఉన్నప్పుడే చేసుకుంటే బెటర్ అమ్మా. త్వరగా పెళ్లి చేసుకుంటామని అంటాడు. సరే నీ ఇష్టం. మేము ఏర్పాట్లు చేస్తామని. మీరు ఇంకో 3 డేస్‌లో వచ్చేయండి అని చెప్తారావిడ. అలాగే అని కాల్ కట్ చేస్తాడు అర్జున్. అర్జున్ నా వల్ల కావడం లేదురా. నీకు దూరంగా ఉండడం మా ఇంట్లో కూడా చెప్పాను. మన పెళ్ళికి అమ్మా, నాన్న కూడా ఒప్పుకున్నారు. వైషుతో నేను మాట్లాడతాను. నేను ఒప్పిస్తాను తనని అని చెప్తుంది బాధగా. మేఘన ప్లీజ్ నన్ను విసిగించకు. నిన్ను నేను పెళ్లి చేసుకోలేనురా అర్థం చేసుకో. నా వల్ల కాదు అని ఇక అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోతాడు అర్జున్. ఆమె అక్కడే ఉండి ఏడుస్తుంది. 2 ఇయర్స్ లవ్‌లో ఇప్పటిదాకా ఆమెను కనీసం కోప్పడిందే లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత విసుగ్గా మాట్లాడుతుంటే ఆమెకి ఇంకా బాధగా అనిపిస్తుంది. మళ్ళీ పలకరించిన పవిత్ర మాట్లాడదు ఇక అని ఫిక్స్ అయ్యి అక్కడ ఉండబుద్ధి కాక ఇంటికి వెళ్ళిపోతుంది వైష్ణవి. రోజు టైంకి వచ్చిన అర్జున్ అప్పటికే కిచెన్‌లో వంట చేస్తున్న వైష్ణవిని చూసి ఏంటి అప్పుడే కుకింగ్ అని అడుగుతాడు. ఏం లేదు బావ. క్లాస్ ఫుల్ బోర్ కొట్టి వచ్చేసాను. అంతే. ఏదో స్పెషల్ చేస్తున్నావన్నమాట అని అడుగుతాడు. ఏం లేదు నార్మలే చపాతీ అని చెప్తుంది. ఏమైంది అలా డల్‌గా ఉన్నావు? ఏం లేదు బావ. ఆమె వాయిస్‌లో డల్‌నెస్ తెలిసి ఇంకా రెట్టించాలని లేక, సరే ఫ్రెష్ అయ్యి వస్తా ఆకలి అని అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అర్జున్ రాగానే ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తారు. ఇంటికి కాల్ చేసి మాట్లాడాక అర్జున్ నిద్రపోవడానికి వెళ్తూ వైషుని పిలుస్తాడు. బావ కొంచెం పనుందని అరుస్తుంది. హాల్‌లో నుంచి రేపు చేయొచ్చురా అని పిలుస్తాడు. ఆమె వెళ్తుంది. అతను పక్కనే పడుకున్న ఆమెను చుట్టుకొని పడుకుంటాడు. ఏం మాట్లాడాలని అతన్ని చూసి మెల్లిగా అతని వైపుకు తిరుగుతుంది. కళ్ళు మూసి ఉన్న అతను ఎందుకు పిలిచాడు? ఎందుకు దూరం పెట్టాడో అని అర్థం కాక ఆలోచిస్తూ ఉన్న ఆమెను ఇంకాస్త దగ్గరికి హత్తుకొని కళ్ళు తెరిచి, నీకు పీరియడ్స్ అని నాకు తెలుసు దెయ్యం. ఏం ఆలోచించకుండా పడుకో అని అంటాడు. ముక్కు మీద ముద్దిస్తూ చెప్తాడు. బావ నీకెలా తెలిసింది? లాస్ట్ మంత్ టైం గుర్తుందిలే అని చెప్తాడు. ఓకే అని కళ్ళు మూసుకుంటుంది. ఆమెను చుట్టుకొని పెయిన్‌గా ఉందా? అని అడుగుతాడు. ఆ! కాస్త బ్యాక్ పెయిన్ అని చెప్తుంది వెన్ను నిమురుతూ. ఆమెను నిద్రపుచ్చుతాడు. అలాగే నిద్రపోతుంది పెయిన్ వల్ల త్వరగా. అలా ఒక 2 డేస్ గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం మేఘన వస్తుంది. అర్జున్ బెడ్‌రూమ్‌లో ఉంటే, వైషు హాల్‌లో ఉన్న చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్‌కి వాటర్ పోస్తుంటుంది. అది చూసి అర్జున్ ఎక్కడని అడిగితే, అది స్నానం చేస్తున్నాడని చెప్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? ఎలా నా అర్జున్‌ని బుట్టలో వేసుకోవాలా అని ప్లాన్‌లో ఉన్నావా? అని అడుగుతుంది. వాట్ ఆర్ యూ టాకింగ్? అరే! ఉన్నదేగా చెప్తున్నాను. ఎంత మోసం చేశావే! నువ్వు చేసింది మీ బావకు చెప్తే ఇంకేమైనా ఉందా? వెంటనే నిన్ను గెంటేస్తాడు. అప్పుడు అర్జున్ నాకే సొంతం కదా! అరె! ఏం అన్యాయం చేశాను నేను నీకు? నా లైఫ్ పాడు చేశావని గొంతు పట్టుకొని, నీకు నువ్వే డ్రగ్స్ తీసుకొని, మీ బావకి అబద్ధం చెప్తావా? ఆ మాట వినగానే షాక్ అవుతుంది వైష్ణవి. ఆమెను చూసి, ఏయ్! ఏం మాట్లాడుతున్నావని విసుగ్గా చూస్తుంది. ఇదిగో నీ ప్రూఫ్ అని వీడియోని వైషుకి చూపిస్తుంది. పవిత్ర వద్దు వద్దు అన్న ఆ వైషు ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ తాగుతున్న సీన్ పబ్‌లో సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియోని చూపిస్తుంది. అది చూడగానే వైషులో కంగారు పెరిగిపోతుంది. ఇప్పుడు ఇదంతా అర్జున్‌కి చెప్తే నిన్ను క్షణంలో వదిలేస్తాడు. నో పెద్దగా అరుస్తుంది. ఆ అరుపుకి అర్జున్ పరుగునొస్తాడు. ఏ మేఘన నువ్వేంటిక్కడ? ఏమైంది? వైషు అని తనని అడుగుతాడు. ఈ చెమటలేంట్రా? అని ఆమెను చూస్తూ అడిగితే ఏం లేదు బావ అని చెప్తుంది. వైష్ణవి అదంతా తుడుచుకుంటుంది కూర్చొని. ఆమెను సోఫాలో కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి అతను షర్ట్ వేసుకొనొస్తాడు. ఏంటి భయపడ్డావా? అర్జున్‌కి చెప్తానని? నో. ఈ నిజాన్ని నీ నోటితోనే చెప్పిస్తాను. చూస్తూ ఉండు. నిన్ను ఏదో కేర్ చేస్తాడని తెగ సంబరపడిపోతున్నావు కదా! ఇది నువ్వు అతని మరదలివి అని కేరింగే కానీ ఇంకేం లేదు. నిన్ను దాటిన ప్రేమ నా మీద ఉంది చూపిస్తా. ఆ ప్రేమతోనే నా అర్జున్‌ని నేను దక్కించుకుంటాను చూస్తూ ఉండని ఛాలెంజ్ చేస్తుంది మేఘన. అంతలో వచ్చిన అర్జున్ ఏమైంది? ఎందుకు వైషు అలా అరిచిందని అడుగుతాడు ఇద్దరిని చూస్తూ. ఏం లేదు అర్జున్ నిన్ను వదిలి వెళ్తానంది. నేనొద్దు. నువ్వే మీ బావతో ఉండు అంటే నో అంటోంది. అవును కదా వైషు అని చెప్తుంది సాగదీస్తూ. చూడు మేఘన ఇలా ఇక్కడికొచ్చి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. ప్లీజ్ మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం రా. సిట్యుయేషన్ అలా రావడంతో తప్పడం లేదు. అర్థం చేసుకోరా. ఏం అర్థం చేసుకోవాలి అర్జున్? నువ్వు లేకుండా నిద్ర లేదు, ఆకలి లేదు. అసలు నాకు పిచ్చెక్కుతోంది. అరే విను మేఘన ఇక మనిద్దరికీ సెట్ కాదని అతను అంటుంటే మరి నీ చేతి మీద ఉన్న ఆ టాటూ ఎందుకని అడుగుతుంది. నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోలేని అందుకే అది తీయలేదు అర్జున్ వైపు చూస్తుంది. ఇప్పుడు తీసేస్తానని అంటుంటే అతను చెయ్యి పట్టి ఆపి ఆగు బావ ప్రూఫ్స్ నాకేం వద్దు. అర్జున్ తల దగ్గర వేలు పెట్టి ఇక్కడి నుంచి కాదు గుండెల మీదకి పోనిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడు తీయించుకో బావ అని చెప్తుంది. ఎందుకంటే నాలాగా ఇది బలవంతంగానో, బలహీనమైన స్థితిలోనో కలిగిన ప్రేమ కాదు కదా! అంత ఈజీగా పోదు. కానీ ఈసారి నేను వెయిట్ చేస్తాను బావ అని చెప్పి లోపలికి వెళ్తుంది. మీకేదైనా తెస్తానని
మేఘన ఏంటిది? నువ్వెందుకు వైష్యుని బాధ పెడుతున్నావని అడుగుతాడు అర్జున్. నేనేం చేశాను? నిజమేగా చెప్పాను. తను నిన్ను వదిలేస్తే నువ్వు కూడా నాతో వస్తావు కదా అని అంటుంది మేఘన. తను వదిలినా, వదలకపోయినా ఏది ఏమైనా వైషుతోనే నా లైఫ్ ఇది గుర్తుపెట్టుకో మేఘన అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అందుకే దానికి తెలియకుండా నాకు చెప్పకుండా పెళ్లేర్పాట్లు చేస్తున్నావు. అర్జున్ అడుగులు ఆగిపోతాయి. మేఘన నీకెలా తెలుసు? ఆత్రంగా వెనక్కి వచ్చాడు. ఎలా తెలిస్తే ఏమి? నన్ను వదిలేయాలని అనుకున్నావుగా. ఇంత ఈజీనా అయితే? నాకెందుకు అంత కష్టంగా ఉంది? నీలాగా నేను నిన్ను మర్చిపోతే బావుండు. మేఘనా ప్లీజ్ ఇలా మాట్లాడకురా. ఏం మాట్లాడాలి అర్జున్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు కష్టంగానే ఆఫీస్‌కి వెళ్తాడు అర్జున్. వైషు క్లాస్‌కి వెళ్ళిపోతుంది. ఆఫీస్‌లో వర్క్ అయి లంచ్ చేయడానికి వెళ్తున్న అర్జున్ మేఘన ఎవరితోనో వెళ్ళడం చూసి ఆమె వెనకే వెళ్తాడు. ఆమె లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ అవ్వకపోతే ఆపేస్తాడు. అంతలోనే ముద్దు పెట్టబోతాడు. ఆ అబ్బాయి మేఘన చేయి పట్టి వెనక్కి లాగేస్తాడు అర్జున్. ఏంటిది మేఘన అనగానే నీకేంటి అర్జున్? నువ్వెలాగో నన్ను వదిలేస్తావు. నేనెలా ఉంటే నీకేంటి? ఎవరితోనైనా తిరుగుతాను. నీకేంటి? అరే పిచ్చా నీకు? ఇలా కిస్ చేసి నా కళ్ళ ముందు ఇలా తిరిగితే నీ మీద ఉన్న ప్రేమని బయటపెట్టి నీకు దగ్గరవుతానని అనుకుంటున్నావా? మరేం చేయాలి అర్జున్? నువ్వు నా వాడివి కాదు అంటే ప్రాణం పోతోందిరా అని కింద పడి ఏడుస్తుంది. ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆమెనలా చూడలేకపోతాడు. మేఘనా ప్లీజ్ లేరా అని ఆమెను కూర్చోబెట్టి ప్లీజ్ నా పెళ్ళయ్యాక నీకు తగ్గవాడిని చూసి నేనే పెళ్లి చేస్తాను ప్లీజ్ అని చెప్తాడు అర్జున్. అయితే నీ పెళ్ళికి తీసుకొని వెళ్ళు నన్ను అని అడుగుతుంది. ఎందుకు ఇంకా ఏడవటానికా? నాకు నీ పెళ్లి చూడాలని ఉంది. తీసుకొని వెళ్తానంటే నేను ఒప్పుకుంటాను. సరే తీసుకొని వెళ్తానులే అని చెప్తాడు. అతన్ని హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. వెంటనే దూరం జరిపిన అతన్ని చూసి ఓహో! నన్ను భరించలేకపోతున్నావు కదా అని అంటుంది బాధగా. అది కాదురా ప్లీజ్ అర్థం చేసుకో. సరేలే నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది. ఏంటి బావ అంత అర్జెంట్‌గా ఇంటికి వెళ్దాం అంటున్నావు? అది ఊరికే ఇంట్లో రమ్మని గోల. అందుకే వెళ్దామని వైషు నీకొకటి చెప్పాలి. ఏంటది? మనతో పాటు మేఘన కూడా వస్తుంది. వాట్? ఎందుకు బావ? తను నీ ఫ్రెండ్ అని చెప్పాలి. అలాగే కానీ దీనికి కూడా మీ ఇద్దరు బాధపడాలి. లేదు తను నన్ను వదిలేయాలి. దానికి నేను హెల్ప్ చేయాలి వైషు. సరే బావ నీ ఇష్టం అని చెప్తుంది. మేఘనని పిక్ చేసుకొని ముగ్గురు కలిసి ఊరు బయలుదేరుతారు. ముందు సీట్‌లో నేనంటే నేనని పోటీ పడతారు. వాళ్ళ గోల చూసిన అర్జున్ ఏ ఇద్దరు వెనకకు వెళ్ళండి అని తోసేస్తాడు. తప్పక ఇద్దరు డోర్‌కి ఆనుకొని వెనక్కి కూర్చుంటారు. ఒకరికొకరు అస్సలు తగలకుండా కాస్త దూరానికి కారాపి టిఫిన్ చేయడానికి రమ్మంటే ఇద్దరు వెళ్తారు. చూడు ఇప్పుడు నా అర్జున్ నాకే తినిపిస్తాడని చెప్తుంది మేఘన. ఏం కాదు నా బావ నాకే తినిపిస్తాడని వైషు చెప్తుంది. చూడవే అని ముందు వెళ్తుంది మేఘన. ఆమె చేతికి కట్టు కట్టి అర్జున్ నాకు హ్యాండ్ కట్ అయింది. తినిపించమని అడుగుతుంది. అది చూసి ఎలా కట్ అయింది చూసుకోవాలి కదా అని నేను తినిపిస్తానని చెప్తాడు. ఆమె ప్లాన్ సెట్ అయినందుకు వైషుకి కన్ను కొడుతుంది. మేఘన ఛ అనుకుని ఆమె టిఫిన్ తింటుంది. కాదు ఖర్చుతో నమిలి టిఫిన్‌ని కూడా మర్డర్ చేస్తుంది. కాసేపటికి ఇంటికి వెళ్తారు ఇద్దరు. ఇద్దరుగా వెళ్ళి ముగ్గురుగా వస్తే షాకవుతారు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళకి తను నా ఫ్రెండ్ అని చెప్తుంది వైష్ణవి. అవునా అని సుభద్ర గారు అమ్మాయి వెనక్కి జరుగు అని అర్జున్‌కి, వైష్ణవికి కలిపి దిష్టి తీసి లోపలికి రమ్మంటారు. చూసావా అని నవ్వుతుంది వైష్ణవి. మేఘనని చూసి నీకుందే నా చేతిలో అనుకుంటూ ఉంటుంది మేఘన మనసులో. నా ఇంట్లోకి అడుగుపెట్టవే నీకే ఉంటుంది. అందరి చేతుల్లో అని వైషు అనుకుంటుంది. మనసులోనే ఇద్దరు తిట్టుకుంటుంటారు. అలసిపోయి వచ్చారు. వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. వైషు మేఘనకి రూమ్ చూపించని చెప్తారు సురేఖ గారు. అమ్మ అత్ అత్తయ్య మీకు తెలియదు కదా! మేఘనది కూడా ఇదే ఊరని చెప్తుంది వైష్ణవి. అవునా ఎవరి కూతురమ్మాయి నువ్వు? అని అడుగుతారు సుభద్ర గారు. వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. ఓహ్! ఆ సుబ్రహ్మణ్యం కూతురువా నువ్వు? మరింకేం? ఇల్లు కాస్త దూరమేగా ఇక్కడ ఉండటానికొచ్చావని అడుగుతుంది వెటకారమైన స్వరంతో. నవ్వుకుంటుంది వైష్ణవి. తను ఇక్కడే ఉంటుందని సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్. సరే ఉండులే అమ్మాయి అని సుభద్ర గారు కన్నా అనుకుంటూ అర్జున్ వెనకే వెళ్తారు. ఏంటి అందరి అండ ఉందని విర్రవీగుతున్నావేమో. నేను నిజం చెప్తే నీ పని గోవిందా. ఇంక 4 రోజుల్లో బావ మెడలో కట్టే తాళి మమ్మల్ని ఎప్పటికీ వేరు చేయలేదని చెప్తోంది వైష్ణవి. అంటే నీకు తెలుసా మీ పెళ్లి అని? నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీ పెళ్లిని ఆపుతాను. అర్జున్ తాళి కట్టేది నీకు కాదు నాకు. చూసుకుందామా అని ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆమెకి రూమ్ చూపించి అర్జున్ పక్కన ఉన్న తన రూమ్‌కి వెళ్తుంది. అది చూసి సుభద్ర గారితో మాటలు అయినా అర్జున్ ఆమె రూమ్‌లోకి దూరి వైషుని చుట్టుకుంటాడు. అంతా గజిబిజిగా ఉంది దెయ్యం. మేఘన ఏమైనా అంటే బాధపడకని చెప్తాడు అర్జున్. బావ నేను ఎందుకు ఫీలవుతాను? తను నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదా? అతడి కన్నీరు ఆమె భుజాన్ని తాకగానే అతన్ని వదిలి వెనక్కి తిరిగి ఏమైంది బావా అని ముఖం పట్టుకొని అడుగుతుంది. ఆమెను హత్తుకొని భరించలేకపోతున్నాను ఈ బాధ.
నా వల్ల కావడం లేదు. దాని బాధ చూడలేకున్నాను. ఎలాగైనా దాన్ని మార్చాలి. హ్యాపీగా ఉండేలా చెయ్యి. ఇంకేమీ అడగను నిన్ను అని చెప్తాడు అర్జున్. అలాగే బావ అదే పనిలో ఉన్నా అని అంటుంది ఘాటుగా. ఇంకా ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక చూసావుగా ఇప్పుడు నా కోసమే వచ్చాడు. చూడవే ఎంత ప్రేమో నేనంటే అని అక్కడే దాక్కున్న మేఘన అనగానే నిన్ను మార్చమన్నాడు. అది వినలేదా నువ్వు? నన్ను మార్చమన్నాడంటే నా కోసమే వచ్చాడు కదా! నీ కోసం కాదుగా అని చెప్తుంది మేఘన. ఆమె మనసులో కూడా అదే ఉండడంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వు చేసిన దానికి నీకు ఎప్పటికీ అర్జున్ దక్కడు చూస్తూ ఉండు వైష్ణవి అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళాక వైష్ణవి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది. మేఘన పైనే ఉంటుంది. ఇంకా కిందకి అని మేఘన కోసం అర్జున్ వెళ్తాడు. ఇంకా రాలేదేంటి అని సురేఖ గారు అడిగితే నేను వెళ్ళి పిలుస్తానని వెళ్తుంది. పైన రూమ్‌లో మేఘన, అర్జున్ 2 చేతులు పట్టుకొని నేను లేకుండా ఉండగలవా అర్జున్? ఎలా ఉంటావసలు అని అడుగుతుంది. అతనేం సమాధానం చెప్పలేదు. వైషుతో ప్రేమగానే ఉంటున్నావా లేదా? తనతో బెడ్ షేర్ చేసుకోవడం వల్ల ఇదంతా చేస్తున్నావా అర్జున్? దానితో నాకు బాండింగ్ ఇదివరకు ఉన్నదే కదా! ఇవేమీ కొత్త కాదు. కానీ నిజంగా నాలాగా తనని నువ్వు ప్రేమించలేదు. అది నిజం కదా అర్జున్! నువ్వు ఒప్పుకోవాలని అడుగుతుంది మేఘన. అసలు ఏం చెప్తాడు అని బయటే ఉండి వింటున్న వైషు గుండె 1000 స్పీడ్‌లో కొట్టుకుంటూ ఉంటుంది. ఏమో అదంతా నిజమై ఉండొచ్చు కానీ నేను వైషుని వదల్లేను. మోసం చేయలేను. నేను లేకపోతే అది చచ్చిపోతుంది మేఘన. దాన్ని నేను చంపుకోలేను అని చెప్తున్న అర్జున్ మాటలకి ఆమె గుండె ఆగిపోతుంది. అది చూసిన మేఘన వైషు అని పిలుస్తుంది. అర్జున్ వెనక్కి తిరిగి వైష్ణుని ఆమెని కదిలిస్తే బలవంతంగా ఒక్కటైనంత ఈజీ కాదులే బావా! ప్రేమ పుట్టడం. ఈ జన్మకి మన కర్మ ఇంతేనేమో పద అత్తమ్మ పిలుస్తోందని వెళ్తుంది. ఆమెని బాధపెట్టాలని కాదు కానీ అతని మనసు 1000 ఆలోచనలతో ఉంది. మరి మేఘనని తీసుకుని కిందకి వెళ్తాడు అర్జున్. వాళ్ళని కన్నెత్తి కూడా చూడదు వైష్ణవి. నిజానికి చూడలేకపోతుంది. నిజంగా ప్రేమ ఇంత గొప్పదేమో అని అనుకుంటుంది. అందరూ కలిసి భోజనం చేసిన వైషు అసలేం తినదు. అంతా వదిలేస్తుంది. ఏంటి ఏమీ తినవు? ఇలా వదిలేస్తే బలం ఎక్కడ్నుంచొస్తుందని సురేఖ గారు అంటుంటే, ఇదిగో తిని 4 రోజుల్లో కాస్త ఒళ్ళు చేస్తే పెళ్లిలో బాగా కనిపిస్తావని అంటారు సుభద్ర గారు. అమ్మా! అని అంటుంది కల్పన గారు. అయ్యో! రామతి బండ చెప్పేశాను. ఇంకా దేనికి అర్జున్ దాయడం. ఇంకో 3 రోజుల్లో మీ పెళ్లి అని వైష్ణవితో చెప్తుంది సుభద్ర గారు. అది వినగానే ఏడ్చేస్తుంది వైష్ణవి. అందరూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్తారు. ఏమైందిరా? అని అడుగుతారు భయంతో. ఏమీ లేదని చెప్తుంది. కనీసం కదలని అర్జున్‌ని చూసి నిజానికి అర్జున్ చెయ్యి పట్టుకొని ఆపుతుంది మేఘన. ఏంట్రా అది ఏడుస్తుంటే రావు అని సురేఖ గారు అడిగితే అది ఏడుపు కాదమ్మా సంతోషం అని చెప్తాడు అర్జున్. అందరినీ మాయ చేయాలని నిజం. సర్లేమ్మా ఇప్పుడైనా కడుపు నిండా తినవే అని సురేఖ గారే తినిపిస్తారు. కష్టంగా తినేస్తుంది. ఆమె బాధ అతనికి అర్థమవుతుంది. ఆ రోజు గడుస్తుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అందరూ. షాపింగ్‌కి వెళ్ళమని అర్జున్ ఇంకా వైష్ణవిని పంపిస్తారు. నేను వస్తానని మేఘన కూడా అనడంతో సరే మేము వస్తాం పదండని సురేఖ, కల్పన గారు కూడా వెళ్తారు. ముందు గోల్డ్ షాప్‌కి వెళ్తారు. అక్కడ ఉన్న వాటిలో ఆల్రెడీ కొన్ని డిజైన్స్ తీసి ఉంచుతారు. సురేఖ, కల్పన గారు వాటిల్లో సెలెక్ట్ చేసుకోమని చెప్తారు వైషుకి. బావ నీ ఇష్టం అని అతని వైపే చూస్తే అందులో ఉన్న ఒక చైన్ వైపు అర్జున్, మేఘన వేలు చూపిస్తారు. ఇదే ఫిక్స్ అంటాడు అర్జున్. మేఘన కూడా అదే చెప్పడంతో అదే ప్యాక్ చేయమంటారు. అర్జున్ చూసావా నీ బావది నాది ఒకటే సెలక్షన్ అని చెప్తుంది వైషుకి గొప్పగా. మేఘన ఎవరికీ వినపడకుండా అయినా నువ్వు వేరు బావ వేరు ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోతుంది. బావ నాకు ఒక రింగ్ కావాలి అని అడుగుతుంది వైషు. అక్కడ ఉన్న వాటిల్లో ఒక రింగ్ సెలెక్ట్ చేసి ఆమెకి చూపిస్తే పెట్టవా అని అడుగుతుంది. ఇది నీ సైజ్ కాదేమో దెయ్యం అంటే పెద్ద సైజే ఈ మోడల్‌లో లేదు మేడం అని వెయిటర్ చెప్తాడు. ఏం పర్లేదు పెట్టు బావ అని చెయ్యి ఇస్తుంది. పెడతాడు. ఇది ఆమె చేతికి చాలా బావుంటుంది. కానీ టైట్ అవుతుంది. ఏ దెయ్యం ఇది బాగా టైట్‌గా ఉంది అంటే ఏం పర్లేదని చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. తీసేస్తాడేమోనని. ఆ వేలు చూసుకొని ఏమీ కాదులే నాకు చాలా బాగా నచ్చిందని చెప్తుంది. దానికి బిల్ వేస్తారు. అక్కడయ్యాక నార్మల్ షాపింగ్ కూడా చేసి ఇంటికి వెళ్తారు. రేపే పెళ్లి కూతుర్ని చేస్తాం. సో, చక్కగా నిద్రపోండని చెప్పి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు. మేఘన బాధగా వెళ్ళిపోతే ఆమె వెనక్కి అర్జున్, వైషు వెళ్తారు. ఒకరి తర్వాత ఒకరు. నేను రాకపోతే హ్యాపీగా ఉండేవాడివి కదా అర్జున్. మేఘన ఏంటి అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడతావు? అరె!
ఇంతలోనే దాన్ని అంతగా ప్రేమిస్తున్నావా? ఓహ్! తనేమైనా అంటే నీకు నచ్చదు కదా! వెళ్ళిపో. నీ మరదలతో సరసాలాడుకో అలిగింది కదా ఆమెలో వెటకారం. మేఘన అందరం శిక్ష అనుభవిస్తున్నాం. నువ్వు అర్థం చేసుకొని తప్పుకుంటే అందరం కూడా బావుంటాం కదరా! అందుకేగా వచ్చింది. నా చావు నేను చస్తా వెళ్ళని అర్జున్ని నెట్టేసి డోర్ వేసుకుంటుంది. అప్పటికే మోగుతున్న ఫోన్ చూసి లిఫ్ట్ చేసి మాట్లాడుతోంది మేఘన. అక్కడి నుంచి వెళ్ళిన అర్జున్ వైషు దగ్గరికి వెళ్తాడు. బెడ్ మీద పడుకొని ఉన్న ఆమెను చూసి ఆమెను చుట్టుకొని పడుకుంటాడు. బాధ, కోపం, ఎమోషన్, లవ్ అని అన్నీ ఎక్కువైపోయి ఎక్కడ చూపించలేని స్టేజ్‌లో నేను గుర్తొస్తాను కదా బావ నీకు. వైషు ఏంటి ఆ మాటలు? ఏమో నీ మాటలు, చేష్టలు చూస్తుంటే నా మీద నాకే కంపనంగా ఉంది బావ. ఒక కత్తి తీసుకొని నన్ను నేనే పొడుచుకోవాలని ఉంది. ఇంకా నీకు తనే కావాలి. నన్ను వదిలేయమనే కదా అన్నాను. ఎందుకిలా చెయ్యవు? అని పైకి లేస్తుంది. ఆమె వైపే తిరుగుతాడు అర్జున్. ఇలా నీ ఎమోషన్స్ అన్నీ తెచ్చి నా మీద చూపిస్తూ నీతో కలుస్తున్నాను కదా! ఇదే ప్రేమ అని నాకు ప్రూవ్ చేస్తున్నావా బావ? ఇదంతా చూస్తుంటే నాకన్నా డబ్బులిచ్చి పడుకునే వాళ్ళు బెటరేమో అనిపిస్తుంది. ఆ మాట పూర్తి కాకముందే ఆమె చెంప మీద అర్జున్ చెయ్యి 4 వేలి ముద్రలు గట్టిగా పడుతుంది. అది అర్థం చేసుకోదు. నువ్వు చేసుకోవు. నన్ను చంపేయండి ఇద్దరు కలిసి. ప్రేమ లేకుండా నీకు దగ్గరయ్యానేమో కానీ నిన్ను ఇలా ఊహించుకొని అసలు దగ్గర కాలేదు. ఎప్పుడు? ఎలా ఇన్ని మాటలు అనగలుగుతున్నావు నువ్వు? వైషు అని అతని చెయ్యి అక్కడే ఉన్న గోడని కొడుతుంది. బావ అని అరుస్తూ దగ్గరికి వస్తే ఆమెను చూడనివ్వకుండా వెళ్ళిపోతాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మరి వైష్ణవి ఇదంతా కావాలనే చేసిందని అర్జున్‌కి తెలిస్తే అప్పుడు వైష్ణవి పరిస్థితి ఏంటి? నిజంగా ఈ పెళ్లి అర్జున్, వైష్ణవిలకే జరుగుతుందా? మేఘన జరగనిస్తుందా? నిజం తెలుసుకున్న మేఘన ఏం చేయబోతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీరు ఏ జంట పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.